నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి పెద్దమతల్లి టెంపుల్ ఇష్యూ అయితే పెద్ద యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది. దీనికి సంబంధించి ఏదైతే హిందూ సంఘ నాయకులు అయితే ఈరోజు కుంకుమార్చన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘ నాయకులందరినీ కూడా పొద్దున్నే కొందరు రాత్రే కూడా అవజర చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ ఏం జరుగుతోంది, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. మరి చెప్పండి, మీరు కూడా ఇంతకుముందు బోనాలు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ఆపారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు అసలు సైలెంట్ కాలేకపోతుంది ప్రభుత్వం? మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సరే అమ్మవారి కోసం ఆలోచన చేసి ఇప్పటికే ఒక ప్రకటన చేసేవారు. అది చేయలేదంటేనే మనకు అర్థమవుతుంది ఏం జరుగుతోందని. మనం తప్పుగా ఏమీ చేయట్లేదు. మన రైట్స్ కోసం, మన అమ్మవారి కోసం మనం ఫైట్ చేస్తున్నాం. సో ఇలాంటప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీలైతే ఎన్నో ప్లేసులు ఉన్నాయి బయట, చర్చిలు మసీదులు అన్నీ కూడా రోడ్లపైన ఉన్నాయి, గవర్నమెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. వాటన్నిటినీ ఏమన్నాను వాళ్ళు మా హిందూ ధర్మంకి వచ్చేసరికి హిందుత్వం కోసం వచ్చి మేము పోరాడే మనుషుల దగ్గరకు కానీ లేకపోతే మన గుడిలో దగ్గర కానీ ఎందుకు వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు నేను హిందుత్వవాదిగా ఉన్నాను, అలాగే బీజేపీ లీడర్గా ఉన్నాను, కుల సంఘ నాయకురాలుగా ఉన్నాను, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏవన్గానని చేసేసి నేను ఫైట్ చేశాను, బోనం ఎత్తాను, అవన్నీ చేసాము, పబ్లిక్ అవి చేసాము అని చెప్పి ఏవో పెట్టేశారు. చాలా 16 సెక్షన్లు భయపెట్టే ప్రయత్నం చేశారు. సరే ఆగేర్లే అనుకున్నారు. అన్ని సెక్షన్స్ పెట్టినా 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చాం కదా. ఈ టైం ఇచ్చిన తర్వాత ఈ 2 డేస్లో మనకి ఏదో ఒకటి తెలుస్తుంది అనుకున్నాం. 2 డేస్ తర్వాత మమ్మల్ని అందరినీ సైడ్ చేసేసి ఆ గుడి వాళ్ళని మాత్రం మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళారు ఎంఆర్ఓ దగ్గరికి. ఆవిడ కావాలని మమ్మల్ని అందరినీ సప్రెస్ చేసేయాలి, మా వాయిస్ ఆపేయాలని ప్లాన్ చేశారు. వాళ్ళని పిలుచుకెళ్ళారు. వాళ్ళకి 1000 గజాలు ఇస్తాం వేరే దగ్గర అన్నారు. వీళ్ళు వినానన్నారు. అయిపోయింది, వినలేదు. వినకుండా ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఈ విషయం పైన వాళ్ళకి 2-3 రోజులు అయిపోయినా ఏ విషయం తేలట్లేదు కాబట్టి వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. మళ్ళీ మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని చెప్పారు. మళ్ళీ అందరం కలిసి బయటకు వేసుకున్నాం. మొత్తం పెద్దవాళ్ళు, మొత్తం ఎవరెవరు ఇందులో ఉన్నామో, బీజేపీతో సహా సంఘాలు, అలాగే BHP, బజరంగ్ దళ్, చీకోటి ప్రవీణ్ గారు, లంకాల గారు, నేను అందరం కలిసి బయటకులో కూర్చొని ఈరోజు కుంకుమార్చన లలితా శాస్త్రం పెడదాం, అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు అని ప్లాన్ చేసుకుని వచ్చిన వాయిస్ కూడా వదిలాం. ఫస్ట్ A1 కాబట్టి గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్లో మేము అందరం ఉన్నాము, అందులో మేమందరం ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇవన్నీ అయ్యేసరికి ఇమ్మీడియట్గా జరిగిన విషయం ఏమిటంటే, ఇక్కడ మమ్మల్ని నిర్బంధించేయాలి, వాయిస్లు బయటకు వెళ్ళకూడదు. 500 మంది పోలీసులు అక్కడ ఫోర్స్ని పెట్టారు. ఇక్కడ మా ఇంటి ముందు నిన్న రాత్రి మా అమ్మగారు వెళ్ళేది. మా అమ్మగారి ఇంటికి నేను వచ్చాను వేరే పని మీద. వస్తే ఇట్లా మమ్మల్ని నిర్బంధించేసి ఇన్ని రకాలుగా పెట్టి బయట నుంచి నేను ఎటువైపు వెళ్తున్నాను నన్ను ట్రేస్ చేస్తూ నేను ఏం మాట్లాడుతున్నాను వాళ్ళు చెప్తూ, ఒక CI గారు రాత్రి 2 గంటల వరకు ఇక్కడ కూర్చున్నారు, ఒక SI గారు వచ్చారు, CA గారు వచ్చారు, ఒక కానిస్టేబుల్ తెల్లవారులు అమ్మాయిని ఉంచారు. ఇట్లా మొత్తం అంతా కలిసి ప్లాన్ చేసి ఇంతకాలం ఇంతసేపటి నుంచి రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. అంటే బయట లిఫ్ట్ దగ్గర ఒక 4గురిని, బయట గేట్ దగ్గర ఇంకొక 2, బయట ఒక వ్యాను, ఇలా అన్ని ప్లాన్ చేయడానికి మేము టెర్రరిస్టా? నేను హిందుత్వవాదిని తప్ప నేనేం తప్పు పని చేయలేదే. నా అమ్మవారి కోసం నేను కుంకుమార్చన చేయడం తప్ప, నా అమ్మవారి కోసం నేను ఒక లలిత శాస్త్రం చదవడం తప్ప, ఇది ప్రభుత్వం చేస్తున్న ఒక గిఫ్టా? మాకు ఆడపిల్లలకి రాఖీ పండుగ రోజు గిఫ్ట్లు ఇస్తారు, అన్నదమ్ములు గిఫ్ట్లు ఇస్తారంటారు. ఒక CM గారు మాకు అన్నదమ్ముడిగా మేము భావిస్తే మాకు ఇచ్చిన గిఫ్టా ఇది? ఇట్లా నిర్బంధం చేసి, గృహ నిర్బంధం చేసి మమ్మల్ని అందరినీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టడమేనా ఆడపిల్లల్ని? ఈ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది? అమ్మవారి కోసం మాట్లాడి మన గొంతుకలు నొక్కాలని చూస్తుందే. మాకు ఇది కాదు కావాల్సింది, మాకు సొల్యూషన్ కావాలి, లేకపోతే ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తేల్చాలి. ఇప్పటికే 1 వారం రోజులు టైం ఇచ్చాం. ఇంకా కాకపోతే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు హిందుత్వవాదులు అందరూ వస్తారు. ఎంత ఫోర్స్ తెచ్చుకుంటారో తెచ్చుకోండి. ఇక్కడ ఏదైనా టెంపుల్ నుంచి మనం విగ్రహాన్ని అక్కడ నుంచి తరలించి వేరే ప్రదేశానికి తరలించాలంటే హోమమా లేకపోతే ఏదైనా పూజలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి హోమాలు పూజలు లేకుండా విగ్రహాన్ని నైట్ ఏదైతే మంగళవారం రోజే దీనికి సంబంధించి బోనాలు సమర్పించారు భక్తులు, అదే రోజు నైట్ భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇష్టానికి అక్కడ MRO కూర్చుండి మరి విగ్రహాన్ని తీసేయడం, దీన్ని ఎట్లా చూడొచ్చు నిజంగా? అంటే వీళ్ళకి భయము భక్తి లేకపోవటం. హిందుత్వం అంటే ఏ విధమైన అంటే మనకి సెంటిమెంట్స్ అంటాం కొన్ని, అవి హర్ట్ చేయకూడదు. సెంటిమెంట్ మనం కూడా ఫీల్ అవుతాం, అది కూడా లేదు అని ఫీల్ అవ్వడమే. ఆ MROకి సెంటిమెంట్స్ ఉన్నా MROకి డ్యూటీలాగా ఆవిడ చేసింది. ఒక ఛిద్రం అయిపోయిన అంటే విరిగిపోతే కూడా ఆ విగ్రహాన్ని మనం నీట్గా దాన్ని ఏదన్నా ఒక హోమం చేసి తరలిస్తారు, నీటిలో కలుపుతారు ఏదైనా దాన్ని. అలా చేయలేదు. అమ్మవారి విగ్రహాన్ని ఒక ట్రాలీలో పడేసి అనాథం తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి మా అందరి సెంటిమెంట్స్ని హర్ట్ చేశారు. ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే, వాళ్ళకి సెంటిమెంట్స్ లేవు, కాంగ్రెస్ ప్రభుత్వం హిందుత్వవాదులకి సపోర్ట్ చేసే ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా అర్థమైపోతుంది. వాళ్ళకి నెక్స్ట్ హిందుత్వవాదులు దెబ్బ ఎప్పుడు చూస్తారు అంటే నెక్స్ట్ ఎలక్షన్ చూస్తారు. అంతే కదా, క్లియర్ కదా. వాళ్ళకి లేదు అవన్నీ, ఆ సెంటిమెంట్స్ లేవు.
మాకున్న మనోభావాలు దెబ్బతీయడం కూడా వాళ్ళకేం బాధ అనిపించట్లేదు. ఎంతసేపు మమ్మల్ని ఏదో విధంగా అమ్మవారిని అలాగే చేశారు, శాస్త్రోక్తంగా తీసుకెళ్ళలేదు, అన్ని రకాలుగా బాధ పెట్టారు, ఇప్పుడు బాధ పెడుతున్నారు. మేము మాత్రం ఆపం మా ఉద్యమాన్ని, ఎన్ని చేసినా మేము ఆపం. అంటే ఇక్కడేమో అక్కడ ఉన్న భక్తులేమో 70 సంవత్సరాలు మేము పూజలు చేస్తూ ఉన్నాం, మాకు కుల దైవంగా కొలుచుకుంటాం, మాకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడల్లా మాకు ఆదుకుంటుంది తల్లి అని చెప్పేసి బోనాలు సమర్పించుకుంటాం ప్రతి ఏటా అని చెప్పి భక్తులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే లేదు, 70 సంవత్సరాలు లేదు, రీసెంట్గా అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకొని వీళ్ళ డబ్బులతో మాత్రమే అక్కడ కట్టి అక్కడ భూమిని కాజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. అంటే ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఒక 70 సంవత్సరాల నుంచి ఉందని వాళ్ళు చెప్పారు కదా, అది 70 సంవత్సరాల నుంచి ఉందని పెద్ద మనుషులు చెప్పింది మేము విన్నాం, నిజం. ఎలా అంటే ఇప్పుడు ఒక రాళ్ళు ఉన్నాయండి, అక్కడ గుట్టలు ఉండేవి, అక్కడంతా పొలాలు అన్నీ ఏవో రాళ్ళు గుట్టలే ఉన్నాయి, అక్కడ ఏం లేవు అప్పుడు, ఈ ఇల్లు లేవు, ఈ పెద్ద పెద్ద భవంతులు లేవు. అప్పుడు గొర్రెల్ని మేకల్ని ఆవుల్ని మేపేటప్పుడు అన్నీ కూడా వెళుతున్నప్పుడు తప్పడిపోతాయి కదా, కొన్ని దారి తప్పిపోతాయి. అప్పుడు నమస్కారం పెట్టుకుని ఆ రాయి దగ్గర ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకున్నా నమస్కారం పెట్టి అమ్మ రావట్లేదని దండం పెట్టుకుంటే తెల్లవరకు అక్కడ ఉండేవిట అవి. సో వాళ్ళకి ఆ నమ్మకం వచ్చింది, ఏమిటి ఇక్కడ అమ్మవారు ఉంది, మనం పిలిస్తే పలుకుతుందని. పెద్దమ్మ అని పేరు పెట్టుకుని వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు మీరు లేరు, నేను లేను, వాళ్ళు లేరు, ఎవరు లేరు, వాళ్ళు పాత తాళం వాళ్ళు చెప్పారు మనకి. సో వాళ్ళు చేసిన నమ్మకంగా ప్రకారంగా అలా ఉంది. ఆ రాయికి పసుపు బొట్టు పెట్టి బోనాలు చేసుకొని అవన్నీ చేశారు. తర్వాత రాయితో పాటుగా ఒక రాయితో పక్కన మామూలుగా కూడా ఒక రాయి ఉంటే పక్కన విగ్రహం పెడతారు, వస్తే విగ్రహం. సో అలా అలాగే ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహం పెట్టారండి. ఆ రాయినే మలుచుకోవచ్చు, కానీ వాళ్ళకంత తెలివితేటలు లేక అలా పెట్టుకుని ఉండొచ్చు. పెట్టినంత మాత్రం తప్పు కాదే. వీళ్ళందరూ డబ్బులు వేసుకుని చిన్న స్లాబ్ వేసుకుంటే విరగొట్టారు. మొన్న మీరు విగ్రహం పెట్టుకుంటే తీసుకెళ్ళిపోయారు, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఈ మధ్య పెట్టింది అనుకుందాం పోనీ, ఇది అప్పటి నుంచి ఉన్నదాని సెంటిమెంట్ని వాళ్ళు మలుచుకున్నారు, తప్పు కాదు కదా అది. ఇప్పుడు మామూలు గుళ్ళో కూడా అదే జరుగుతుంది కదా, ఉత్సవ విగ్రహం వేరు ఉంటుంది కదా, సరే అది పెట్టుకున్నారు వీళ్ళు, తప్పేంటి? అది మీకు తెలియకపోతే దానికి మేమేం చేయాలి? ఆ మాత్రం తెలియకపోతే మేమేం చేయాలి? ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల కోసమే బీజేపీ ఒక మత రాజకీయం నడిపిస్తూ ఉంది. ఈ హిందూ సంఘ నాయకులందరితో కూడా మత రాజకీయాలు చేస్తూ ఉంది. అక్కడ బీజేపీ జెండా ఎగరేయడం కోసమే జూబ్లీహిల్స్ అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తోంది. అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? బీజేపీ మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయాలి అనుకుంటే చేయొచ్చేమో, కానీ మేము చేయలేదండి. ఎందుకంటే మేము హిందుత్వవాదులం. బీజేపీ వాళ్ళందరూ కూడా నేను హిందూ సంఘ నాయకురాలతో పాటు బీజేపీ లీడర్ను కూడా, సో స్టేట్ లీడర్స్ ఉన్నారు చాలామందిని, అందరిని అరెస్ట్ చేసేస్తారు ఈరోజు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎంత నొక్కేసినా సరే మేము నిజమే మాట్లాడతాం, నిజాయితీగానే చెప్తాం. ఇప్పుడు మత రాజకీయాలు చేశారు, ఇట్లా చేశారంటే పోనీ ఓకే మేము చేస్తున్నాం అని మీరు ఆరోపిస్తున్నారు కదా, మీరు చేయొచ్చు కదా. మీరు చేసి మాకు ఆ ప్లేస్ ఇచ్చేసి మీరు చెప్పుకోవచ్చు కదా అందరికీ, మేము చేసాము, మాకు ఇది మేము చేసిన విజయం అని చెప్తే మేము కూడా అవునండి జై సూపర్ స్టార్ రేవంత్ రెడ్డి గారు అంటాం కదా మేము కూడా. అప్పుడు ఆయన ఇచ్చేసాడు మాకు, కాబట్టి ఇచ్చాడు, నిజమే పాపం చాలా మంచి పని చేశాడు, మేమే ప్రచారం చేస్తాం కదండి. అప్పుడు మీకు 4 ఓట్లు ఎక్కువ పడతాయి కదా హిందుత్వాదులు, మరి ఆ పని చేసుకోవచ్చుగా, మా మీద ఎందుకు రుద్దుతారు? మీరు ఆ పని చేయకుండా మేమే రాజకీయం చేసాం. రాజకీయం కాదు ఇది, మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాం, మా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం. సరే, ఇదే రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న క్వశ్చన్. ఇగోండి, ఇది ఎఫ్ఐఆర్ మన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారి మీద. ఇగోండి, ఇది ఆవిడ ఆస్తి తాలూకు వివరాలు. ఈ ఆస్తి వివరాలు ఏంటంటే ఎక్కడైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఉందో అదే ఏరియాలో ఆవిడ వివరం ఇది. అదే ఆవిడ ఉంటున్న 1500 గజాలు ఆవిడకి రెగ్యులరైజ్ చేసిన 2023లో 93 ప్రకారంగా చెయ్యండి, 350 రూపాయలు గజమని. 1500 గజాలు 350 చెప్పని తీసుకున్నారు ఆవిడ 2023లో. 23 ప్రకారంగా తీసుకోవాలి కదా, అంత అప్పటి నుంచి కాపాడు రెగ్యులరైజేషన్ అయినప్పుడు ఆ సంవత్సరాన్ని ప్రకారం చేస్తారు, కానీ అప్పటి నుంచి అప్పుడు తీస్తారా? పోనీ ఓకే ఇచ్చారు, మేము ఒప్పుకుంటాం. మరి ఈ గుడి 70 సంవత్సరాల నుంచి ఉంది, 80 సంవత్సరాల నుంచి అంటున్నారు కదా, అప్పుడు ఇంకా తక్కువ ఉంటుందిగా, పావులో రూపాయి ఉంటుందిగా. మరి అప్పుడు ఆ ప్రకారంగా మాకు గుడి ఇవ్వచ్చుగా. పోనీ అంత కూడా వద్దు, ఈవిడిది వద్దు, ఆ 100 రూపాయలు వద్దు, 500 ఇస్తాం గజంకి. మేము ఎంత కొనుక్కుంటే అంత మాకు రెగ్యులర్ చేయండి దీని ప్రకారంగా. ఇక్కడ మా దగ్గర ఉంది ప్రూఫ్తో. మేయర్ కంచే చైన్ వేయడం అంటే ఇది. సో మేయర్ గారు చేసిన పని ఇక్కడ ఉంది, మీరు మాకు ఇవ్వండి. మేము 500 ఇస్తాం గజంకి, 2 లక్షలు తీసుకొని రండి అన్న తహసీల్దార్ గారిని అడుగుతున్నాను నేను. దీనికి ఏంటి సమాధానం? మేము 500 చెప్పున కొనుక్కుంటాం అమ్మవారి కోసం, మేము కొనుక్కుంటాం, మీరు ఫ్రీ కూడా ఇవ్వద్దు. 500 చెప్పున అందరు భక్తులు వేసుకుంటాం, ఇస్తే ఇవ్వండి ఫ్రీగా, మీరు అంత ఇస్తే ఇవ్వండి, మేము కొనుక్కున్నంత మాకు డబ్బులకి మీరు ఫ్రీగా ఇచ్చేది మీరు ఇవ్వండి, మిగిలింది మేము కొనుక్కుంటాం. ఆవిడ కొనుక్కున్నారు కదా, మేము అలాగే కొనుక్కుంటాం శాస్త్రోక్తంగా లీగల్గా. మీరు మాకంతా అమ్మవారిని ఎలా ప్రతిష్ఠ చేసుకుంటామో శాస్త్రబద్ధంగా మేము లీగల్ పరంగా, దీనికి లీగల్ కాబట్టి లీగల్గా వెళ్తాం మేము కూడా. మాకు ఇవ్వండి, ఇవ్వకపోతే ఇది వెనక్కి లాక్కోండి, ఆవిడని అరెస్ట్ చేయండి. సో మా డిమాండ్స్ ఇవి.
ఇవి కూడా చేసినప్పుడు మమ్మల్ని అనండి. మా దగ్గర ప్రూఫ్స్తో సహా మేము తెచ్చింది మీరు చేయరు, నగర మేయర్ని పట్టుకోరు, ఆవిడ అదే ఏరియాలో ఉన్న 1500 గజాలను అడగరు, మేము అడుగుతున్న గుడి గురించి మాతో ఇంత ఫైట్ చేసి ఇంతమంది ఫోర్స్ని దింపుతారు. ఇది మీ చిత్తశుద్ధి, ఇది మీ తాలూకా పద్ధతి. దీన్ని ఏమనాలి? సో నా డిమాండ్, దీనికి సమాధానం కావాలి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, నగర మేయర్ గారి గురించి. దీని తర్వాత మా దగ్గరకు రండి, మా గుడి గురించి కానీ మీరు ఇమీడియట్ నిర్ణయం తీసుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాలు ఏకమే హిందుత్వాదులు వస్తారు. ఎంత ఫోర్స్ దింపుకున్నా మాకు సంబంధం లేదు. మీరు ఎన్నో రోజులుగా హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులపైన కావచ్చు, హిందువులపైన జరుగుతున్న దాడులపైన కావచ్చు కొట్లాట చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎవరైతే భక్తున్న వాళ్ళకి సపోర్ట్గా వెళ్తున్నారో ఆ గుడికి కూడా సపోర్ట్గా వెళ్తున్నారు. కానీ ఎందుకు హిందువులందరూ ఏకం కాలేకపోతారు? హిందూ ప్రజలందరూ ఎందుకు ఏకమై వస్తే అది తొందరగా సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా, ఎందుకు మరి అందరూ ఒకే తడిపైకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఏం చెప్తారండి? రాలేదంటారేంటి? రాకుండానే ఇంతమందిని ఫోర్స్ని పెట్టారా? ఎవరు రాకపోతే ఇంత ఫోర్స్ ఎందుకండి? మీరు చెప్పండి, రాలేదని ఎలా అంటారు? మీరు వేల మంది మాత్రమే వస్తున్నారు, లక్షల్లో ఉన్నారు కదా హిందువులు. లక్షల్లో ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, నేను వెళ్తే నా మీద కేసు పడుతుందేమో అని భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఆ భయమే కలిగించడే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన కీ, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి కేసులు పెట్టిస్తారు. అప్పుడు మనకెందుకు తిరిగేది అంటారు. ఆ తిరుగుడికి భయపడే వాళ్ళు ఉంటారు, మాలాంటి భయం లేని వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కానీ తక్కువ ఉంటారు మాలాంటి భయం. అలాంటి భయం లేని వాళ్ళే చాలా వరకు బయటకు వస్తారు. భయం ఉన్న వాళ్ళందరూ ఇళ్లలోనే ఉంటారు, కానీ వాళ్ళు కూడా వచ్చే రోజు వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు చాలా వరకు మన వాళ్ళు కోకొల్లలు వస్తున్నారు, చాలా ఉధృతమైంది ఉద్యమం అవుతుంది కూడా. ఓకే ఓకే అక్క, చివరిగా పెద్ద ఎత్తున కూడా ఈ ఉద్యమం అనేది నడుస్తూ ఉంది. కానీ ప్రభుత్వం ఏమో ఇవ్వము, అదే ప్లేస్లో ఇవ్వం, వేరే ప్లేస్లో ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. లేదు మాకు అదే ప్లేస్లో కట్టించండి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రభుత్వం వినట్లేదు. మన నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? హిందూ సంఘం నుంచి కావచ్చు, మీ చెప్పడం కార్యాచరణ మళ్ళీ ప్రివెంటివ్ అరెస్ట్లని ఇలా ఆపేస్తారు. చెప్పకుండా చేస్తాం ఈసారి, మేము చెప్పం ఏం చేయాలి చేస్తాం. మా పెద్దవాళ్ళతో మాట్లాడతాం, మేము చేయాల్సింది మేము చేస్తాం. ఈ రోజు ఆపుతారు, రేపు ఆపుతారు, తర్వాత ఆపలేరుగా. రాయల్గా వస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం, మేము ఉద్యమం చేస్తాం, అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠ చేస్తాం. మళ్ళీ మీరు అందరూ వచ్చి మాతో ఇంటర్వ్యూలు తీసుకుంటారు, మేము అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ చేసి పండగ చేస్తాం. ఓకే, థాంక్యూ. జై శ్రీరామ్, జై పెద్దమ్మ తల్లి.